తెలుగు ఇండస్ట్రీలోనే అదే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆవిడ ఒక టాప్ నటిమాట ఆవిడ. ఆవిడ చాలా సినిమాలోని మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద పాత్రలు వహించింది. ఆ పాత్రలో కూడాను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట ఆవిడకి కూడాను. ఎందుకంటే ఆ పాత్రలో అటువంటివి ఉన్నాయి. కొంచెం వల్గర్‌వి కూడా ఉన్నాయి. కొంచెం మంచివి కూడా చేసింది ఆవిడ. ఆవిడకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నమాట. టాలీవుడ్ సినీ ఫీల్డ్‌లోని ఆవిడ పేరు చెప్తే ఆహా! ఈవిడ అని చెప్పేసి గుర్తుపడతారు జనాలు. సో, ఆవిడ గత కొంతకాలంగా హిందూ మతం గురించి బాగా పోరాడుతున్నారు. హిందూ మతం అంటే ఆవిడకి చాలా ఇష్టం మాట. మన సోషల్ మీడియాయే కాదు, అదే విధంగా భారతదేశంలో ఏదైనా ఇష్యూ వస్తే హిందూ మతంకి సంబంధించింది ఆవిడ ఒక ఏకధాటిగా నిలబడి హిందూ మతం గురించి మాట్లాడి నిలబడతారు. ఎంతో కొంత ఆవిడ తరపు నుంచి అయితే ఒక సపోర్టు హిందూ మతానికి ఉంది. అంతే కాకుండా మన టాలీవుడ్ సినీ ఫీల్డ్‌లోని ఏదైనా ఆడపిల్లకైనా కష్టమొస్తే గనక దాని గురించి కూడా ఆ ఆడపిల్ల ఎనకాల నిలబడి ఒక ఏకధాటిగా ఒక సపోర్ట్‌గా ఉంటదమాట. ఆవిడ ఎవరో కాదు కరాటే కళ్యాణి. ఈవిడ గురించి ఎందుకింత ఇలా చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలోని చాలా ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా గాని రియల్ ఎస్టేట్ ఎలాగా ఒక 10 సెంట్ల స్థలం ఉంది లక్కీ డ్రా. మీరు రూ. 500 మీరు ఈ 10 సెంట్ల స్థలం మీరు పొందగలరు. ఓన్లీ రూ. 500 మీరు లక్కీ డ్రా తీసుకోండి అని చెప్పేసి ఇటువంటి ఫేక్ ఎక్కువైపోయిందన్నమాట. పాపం జనాలేమనుకుంటారు నిజంగానే నాకు 10 సెంట్ల స్థలం వచ్చేస్తది. కూకట్పల్లి, బంజారా హిల్స్ ఇలాగ మెహదీపట్నం ఇటువంటి ఏరియాలో మాకు దొరికేస్తది కోట్లు అని చెప్పేసి ఆళ్ళనుకుంటారు జనాలు. సో, తీరా చూస్తే అక్కడ స్థలం ఉండదు, ఏముండదు. 500 కదా పోతుంది. ఒకవేళ వస్తే గనక ఒక 10,00,00,000, 20,00,00,000 వస్తాయని జనాలనుకుంటారు. ఇదంతా ఫేక్ మాట. ఇదే తరుణంలోని తిరుమల దేవస్థానం పేరు చెప్పి ఒక ముఠా అయితే హైదరాబాద్‌లోని ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏమని? మీరు ఈ లక్కీ డ్రా తీసుకుంటే గనక మీకు తిరుమల దేవస్థానం డైరెక్ట్‌గా దర్శనం చేయిస్తాం. అదే విధంగా ఫార్చునర్ వెహికల్ కూడా మీకు ఇస్తాం. ఈ లక్కీ డ్రాలో ఈ విధంగా మేము పెట్టామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కరాటే కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళింది. కళ్యాణ్ దగ్గరికెళ్తే కరాటే కళ్యాణ్ గారు దీని మీద తీవ్రంగా స్పందించారుమాట. చాలా కోపంగా స్పందించారు. ఇది కరెక్ట్ కాదు. హిందూ దేవుల్ని హిందూ దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఇలాగ ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు. ఆళ్ళు ఎవరైనా గాని నేను వెతికి వెతికి పట్టుకుంటా అని చెప్పేసి ఆవిడేం చేసింది ఇమ్మీడియేట్‌గా ఈ సోషల్ మీడియాలో ఏయైతే ప్రచురితం అవుతున్నాయో ఆళ్ళ ఫోటోల ఆధారంగా హైదరాబాద్‌లో అయితే ఆళ్ళ మీద కేస్ నమోదు చేసింది. కేస్ నమోదు చేసిన తర్వాత పోలీసులు కూడా వాళ్ళ వంతు వాళ్ళ డ్యూటీ ప్రకారం వా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకోవడానికైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో, వాళ్ళతో పలంగా కరాటే కళ్యాణ్ కూడాను వాళ్ళు పట్టుకోవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంది. సో, రీసెంట్‌గా కూకట్పల్లిలో ఎక్కడో ఈ ప్రచారం చేస్తున్నట్లుగా అయితే ఆవిడకి ఒక మెసేజ్ ఎళ్ళింది. మెసేజ్ ఎళ్తే ఇమ్మీడియేట్‌లీగా పోలీసులని తీసుకొని ఆవిడ ఆడికెళ్ళిపోయింది. ఆడికెళ్ళిపోతే వాళ్ళని చూసి ఇమ్మీడియేట్‌లీగా పట్టుకొని అరెస్ట్ చేద్దామని జెప్పేసి ముందుగా అయితే ఆవిడే ఎళ్ళిందన్నమాట ఆవిడ మీదకి. ఆళ్ళ మీదకెళ్ళి మీరు చేసిన పనేంటి? ఇది కరెక్టేనా? ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఈ డబ్బు మీకు మిగులుతుందా? మీకేదైనా పని కావాలితే కష్టపడి పని జేసుకోవాలి గానీ, ఇలాగ ప్రజలను మోసం చేసి ఇలాగ డబ్బులు సంపాదించడం అనేది విపరీతంగా ఆవిడైతే కోపంగా ఎళ్ళిపోయింది ఆళ్ళ మీదకెళ్ళిపోతే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళైతే కరాటే కళ్యాణ్ మీద ఏకధాటిగా దాడి చేశారన్నమాట. ఒకేసారి ఆవిడని పట్టుకొని ఆవిడ చెంగు అంటే చున్నీ లాంటిది ఉంటది కదా! చీర కట్టుకొని వెళ్ళింది. చెంగునైతే లాగేశారు. లాగేసేసరికి ఆవిడ ఒకేసారి భయభ్రాంతికి గురయ్యారు. భయభ్రాంతికి గురయ్యి వాళ్ళ నుంచి తప్పించుకొని చాలా దూరంగెళ్ళిపోయారు మళ్ళీ. సో, ఎళ్ళిపోయిన వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి పోలీసులు ఆళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకొని ఆవిడని పక్కకి తీసుకెళ్ళి ఆవిడని రక్షించి వాళ్ళనైతే క్యాప్చర్ చేసి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీసులు జైల్‌లో పెట్టినట్టుగా అయితే ఒక సమాచారం ఉంది. సో, ఒక రకంగా చెప్పాలనుకుంటే మన కరాటే కళ్యాణ్ చాలా మారింది. సమాజం కోసం అయితే కృషి చేస్తుంది. ఇది 100% మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫేక్ ప్రచారం వల్ల ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటారు కదా! మీరు 500 అనుకోవచ్చు. కానీ వాళ్ళకి అలాగా ఒక 100 మందేస్తే ఎంతయిందది? 500 పక్కన 2 సున్నాలు పెట్టండి. 50,000 కదా! అదే 1000 మందేస్తే గనక 5,00,000 కదా! ఈ విధంగా చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర రూ. 1,00,00,000 పైనే వచ్చేస్తది ఆళ్ళకి. అంటే రూ. 1,00,00,000 ప్రజల సొమ్ము దోచుకున్నట్టే కదా! మరి దీని మీద ఇటువంటి వ్యక్తులు పోరాటం చేయకపోతే ఇటువంటి ఫేక్ ప్రచారాలు, ఇటువంటి దోపిడీలు పెరిగిపోతాయి. అందుకని ఇటువంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాలి. కరాటే కళ్యాణ్ లాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాలి. సమాజం కోసం వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళ జీవితం ఈ సినీ ఫీల్డ్‌కి అంకితం చేసిందావిడ. పెళ్లి కూడా చేసుకోలేదు. తన జీవితానికి ఒక అర్థం ఉండాలని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ యూ టర్న్ తీసుకున్నారన్నమాట. టాలీవుడ్‌ని ఇంక వదిలేసింది. సినీ ఫీల్డ్ వదిలేసి హిందూ మతం కోసం, అదే విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనల్ని ఆ ఎనకాల మనం
నిలబడి వాటిలని ఆపాలని చెప్పేసి ఆవిడ నిర్ణయించుకొని ఒక ఏకధాటిగా నిలబడి ఎళ్తుంది. అటువంటి మహిళకి మనం సపోర్ట్ చేద్దాం. సో, మీకేమనిపిస్తుంది? కరాటే కళ్యాణి గారు చేసింది కరెక్టా? రాంగా? అనే దాని మీద కామెంట్ చేయండి. అదే విధంగా మీకు నచ్చినట్టు గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.